శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. కార్తీక పురాణం 25వ అధ్యాయం. దుర్వాస మహాముని అంబరీషుణ్ణి శపించుట. బ్రాహ్మణులు తిరిగి ఇట్లు చెప్పిరి: మహారాజా, ద్వాదశ పారాయణ చేయని ఎడల హరిభక్తికి లోపం కలుగును. పారాయణ చేసినచో దుర్వాసుడు శపించును. ఎట్టు చేసినను అనర్థం కలుగగలదు. నీ పూర్వపాతకం వలన ఈ విషమస్థితి సంభవించినది. పారాయణ మాపితిమా, హరిభక్తికి లోపమేర్పడును. పారాయణ చేయించుతుమా, దుర్వాసుడు ఆగ్రహించి నిన్ను శపించుడు. ఏ విధముగా చేసినను నీకు కీడు కలగక తప్పని స్థితి కలిగినది. ఈ విషయములను నీవే బాగుగా విచారించి తగు నిశ్చయము గావించుకొనుము అని చెప్పగా, అంబరీష మహారాజు ఆ బ్రాహ్మణులను ఉద్దేశించి, బుసురోత్తములారా, హరిభక్తి విడుచుట కన్నా బ్రాహ్మణ శాపమునకు గురి అగుట కొంత మంచిది. నేనిప్పుడు కొంచెము జలము త్రాగి ద్వాదశి పారాయణం చేసేదను. జలము పారాయణ చేయుట వలన ద్వాదశ అతిక్రమణ దోషం కలగదు. బ్రాహ్మణ తిరస్కారం చేసినట్లు కాదు. ఇట్లు చేసినచో దుర్వాసుడు ఆగ్రహించడు, శపించడు. నా జన్మాంతర పాతకము నశించగలదు అని పలికి జలపారాయణం చేసెను. ఇంతలో దుర్వాసముని వచ్చి అంబరీషునిపై ఆగ్రహం పొంది కల్లెర్రజేసి, ఓరి అంబరీష, అతిథినగు నన్ను విడచి దుర్బుద్ధితో ద్వాదశ పారాయణ చేసితివి. బ్రాహ్మణ్ణి తిరస్కరించి నీవెట్లు హరిభక్తుడవుదువు? మూర్ఖుడా, బ్రాహ్మణ తిరస్కారం చేయవచ్చునా? నీవు బ్రాహ్మణుడవగు నన్ను తిరస్కరించి భుజించితివి కావున బ్రాహ్మణ తిరస్కారివైతివి. బ్రాహ్మణ తిరస్కారం చేసి బ్రాహ్మణ పీడగు విష్ణువును కూడా తిరస్కరించిన వాడైతివి. ఇట్టి పాపాత్ముడవు నీవు హరిదేవుడట్లగును? ఓ రాజా, నీవు ధర్మాత్రుడవని పేరు పెట్టుకొని ధర్మమును నశింపజేయుచున్నావు. పాపాత్మ, ధర్మకంటవగు నీవు భూమి అందలే పుట్టితివి అని కఠినముగా మాట్లాడుచున్న దుర్వాస మహామునిని చూచి అంబరీషుడు భయపడి నమస్కరించి, మునీంద్ర, నేను పాపినే, పాపకర్ముడనే, పాపాత్ముడనే, ఇందుకు సందేహం లేదు. నిన్ను శరణు వేడుచున్నాను. నన్ను క్షమించుము, రక్షింపుము. నేను క్షత్రియుడను, పాపమాచరించిన వాడను. నీవు బ్రాహ్మణుడవు, ఋషీశ్వరుడవు, శాంతి స్వరూపుడవు కనుక నన్ను తప్పక రక్షించుము అని పాదములపై పడి ప్రార్థించెను. అట్లు తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుని చూచి దుర్వాస మహాముని ఏమాత్రము జాలిపడక ఎడమకాలితో తన్ని దూరముగా పోయి నిలబడి, ఓయి, నేను దయగలవాడను కాను. నాకు శాంతి లేదు. ఇతర మునీశ్వరులెవరైనా కోపితులైనప్పుడు తిరిగి ప్రార్థించినచో శాంతింతురు. కానీ నేను కోపించిన ఎడల నాకు కోపం తెప్పించిన వానికి కఠినమైన శాపమివ్వక శాంతించవాడను కాను అని పలికి అంబరీషునిట్లు శపించెను. నేను శాస్త్రార్థ వేదికను గర్వంతో బ్రాహ్మణుని కంటే ముందు జలపారాయణ చేసిన నీకు మత్స్యము, కూర్మము, వరాహము, వామనుడు, వికృతవదనుడు, బ్రాహ్మణుడైనను క్రూరుడు, క్షత్రియుడైనను జ్ఞానశూన్యుడు, శత్రువుడైన రాజ్యాధికారి గానివాడు, దురాచారం గలవాడు, పాషాండ మార్గవేత్త ఈ 10 జన్మలు కలుగుగాక అని శపించి ఇంకను శాపమివ్వలేనని తలిచి దుర్వాసుడు నోరు విప్పుచుండగా అంబరీషుని హృదయంలోనున్న హరి తన భక్తుణ్ణి కాపాడు తలంపుతోనూ ఆ బ్రాహ్మణుని మాటలు నిజము చేయవలెనను తలంపుతోనే దుర్వాసుడిచ్చిన 10 శాపములను తాను గ్రహించి తిరిగి అంబరీషుణ్ణి శపించుటకు సిద్ధపడుచున్న దుర్వాసుని అక్రమమునకు తగు శిక్ష విధించవలెనని నిశ్చయించుకొని తన చక్రమును పంపెను. దుర్వాసునిపై విష్ణుమూర్తి చక్రమును విడుచుట. ఆ విష్ణు చక్రము కోటి సూర్యకాంతిని వెదజల్లుచు అగ్నిజ్వాలలను వెలుగ్రక్కుతూ నోరు తెరుచుకొని పైకి వచ్చెను. ఆ చక్రమును చూచి దుర్వాసుడు భయపడి ప్రాణమును రక్షించుకొనుటకై పరుగెత్తెను. ఆ చక్రము మండుచున్న జ్వాలలతో అతనిని వెంటబడెను. దుర్వాసుడు భూలోకమంతయు తిరిగెను. సుదర్శన చక్రమునకు భయపడి దుర్వాసుని రక్షించుటకెవ్వరూ ప్రయత్నించలేదు. ఇంద్రాద్రి దిక్పాలకులు, బ్రహ్మాద్రి దేవతలు, వశిష్ఠాది మహర్షులు ఎవ్వరునూ దుర్వాసుని రక్షించలేకపోయిరి. తపస్సు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండవలసిన మునీశ్వరుడు కోపోద్రిక్తుడై ముందు వెనక ఆలోచించక హరిభక్తుడగు అంబరీషుణ్ణి అవమానం చేయటం వలన అతనికి
ప్రాణ సంకట స్థితి సంభవించెను. శ్రీమాత్రే నమః.